అందరు బాగున్నారా? ఈరోజు కొన్ని హార్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి వెజిటేబుల్స్. మన తోటలో కొన్ని కీరా ఉన్నాయి, ఆకుకూర ఉంది, పనగంటాకు ఉంది, కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, దొండకాయలు, బెండకాయలు కూడా ఉన్నాయండి. హార్వెస్ట్ చేసుకున్నాము. మళ్ళీ కీరా రెడీ అయిందండి. టెంటెన్. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, కోసుకున్నాము. ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు. మొన్నే కదా కోసాను, మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేసినాయండి చిక్కుడుకాయలు. పొనగంటాకు కూడా చాలా ఉంది. కొంచెం మునగాకు కూడా ఉందండి, కోసుకున్నాము. మునక్కాయ కూడా కాస్తుంది. ఇదిగోండి చిన్న పిండి వచ్చింది, ఇదిగో చిన్నది. ఇంక మునక్కాయ కూడా హార్వెస్ట్కి వస్తుంది. ఇంకొక హార్వెస్ట్కి వస్తుంది మునగాకు వస్తుంది. ఇదిగోండి కొంచెం మునగాకు కాసింది. నేను పొడే చేసుకుంటానండి. దోశల్లో వేసుకోవచ్చు కదా, ఇడ్లీలో పెట్టుకోవచ్చు మంచిగా. కొంచెం కరివేపాకు వేసుకొని. ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో. ఇది ఎల్లో కలర్ పువ్వు. నేను ఇది తెచ్చి 1 వీక్ అయిందండి. ఇదే ఫస్ట్ పువ్వు. మార్నింగ్ పూసిండింది కానీ నేను కొయ్యలేదు. హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిద్దాంలేనని అట్లాగే ఉంచాను. ఇదో హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంత మంచిగా కాస్తున్నా ఏం వేస్తున్నారు వీటికి? ఎరువుల పేడ ఏం చేస్తాం, ఆవు పేడ అవన్నీ తీసుకొచ్చి మనం కొన్ని బియ్యం నీళ్లు, కడిగిన నీళ్లు, రోజు మనం వెజిటేబుల్స్ కోసుకుంటాం కదా, ఆ తొక్కలన్నీ అవన్నీ తీసుకొచ్చి అన్నిట్లో వేయడం. చాలా మంచిగా వస్తున్నాయి అన్ని కూడా. చాలా బాగుంది. అదేస్తేనే కొంచెం మనకి మంచిగా ఉంటుంది కదా. మందులు వేస్తే తిన్నాయి వేస్ట్ కదా. ఆర్గానిక్ గానని మనం చేస్తున్నాం. ఏదో చిన్న హార్వెస్ట్ లా, చిన్న తోటలాగా. చిన్న తోటలాగా కొన్ని పచ్చిమిర్చి మనకి ఇంటికి సరిపోతాయి కదా. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని వంకాయలు, కొన్ని బెండకాయలు మనం పండించుకుంటే అదొక సంతోషం కదా మనకి. హెల్దీ కూడా కదా, అందుకని మళ్ళీ అక్కడ కొంచెం అది మెంతులు వేస్తున్నాం కదా వదిన, ఇది కోసుకున్నాం. మేము ఇట్లాగే ఉంటామండి అపార్ట్మెంట్లో. వదిన అని పిలుస్తాను, నన్ను కూడా వదిన అని పిలుస్తుంది. అట్లాగే అందరం బాగుంటాము, వరుసలు కలుపుకుంటా అందరం బాగానే ఉంటాం మంచిగా. తీస్తున్నావా? ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి. ఇక్కడ ముల్లంగాకు కూడా ఉందండి, ముల్లంగాకు కూడా కోసుకున్నాము. కాయలైతే ఇంకా రాలేదు, ఆకు కోసుకుంటున్నాను. ఇక్కడ కూడా 2 టమోటాలు ఉన్నాయి, చిన్న టమోటాలు, పచ్చి టమోటాలు, కచ్చా టమోటాలు. ఇక్కడ కూడా ఇంకో గోబీ వస్తుంది. ఇక్కడ వదిన అక్కడ వచ్చినాయి 2, 3 వచ్చినాయి. ఇక్కడ కూడా ఇంకోటి వస్తుంది. ఇక్కడ ఆలు వేసానండి. ఇదిగో ఇక్కడ ఆలు వేసాను. ఆలు కట్ చేసేసి 4 ముక్కలు వేసేసాను. ఇదిగో ఆకంతా ఎగురు పెట్టుకొని వస్తుంది. ఇట్లా చూపిండి ఒకరు. ఇదిగో ఆలు చూడు ఎంత బాగా వస్తుందో. ఇది బాగా వచ్చినాక ఇగు పచ్చగా వస్తుంది కదా అంతా, తర్వాత ఎండిపోతుంది కదండి, అప్పుడు మనం కింద కాయలు ఉత్పత్తి అవుతాయి. బెండకాయలు కూడా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. బెండకాయలు కూడా కోసేసుకున్నాము. ఒక నిమిషం చేసేసి ఇది ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయండి.
ఎంత తాజాగా ఉన్నాయో చూడండి. ఈ 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయండి బెండ విత్తనాలు కానీ మనం కానీ వేసుకున్నామంటే, మంచిగా ఆర్గానిక్గా పండించుకున్నామంటే 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయండి, మనకి ఇంటికి సరిపోతాయి. వదిన ఇక్కడ చూడు ముల్లంగి ఎట్లా కాసినాయో. చాలా మంచిగా వచ్చిందన్న. కానీ చిన్నవి కాసినాయి. చిన్నగా ఒకప్పుడు బాగా పెద్దగా కాసేవి వదిన. ఏమో మట్టి కొంచెం లూజుగా లేదేమో. చేస్తే మళ్ళీ చూడు చాలా తాజాగా ఉంది. ముల్లంగి ఆకు, కొంచెం పెసరపప్పు వేసుకొని కానీ వెల్లుల్లిపాయలు వేసుకొని కానీ చేసుకుంటే ఉంటది. ఇక్కడ 2 వంకాయలు కూడా ఉన్నాయండి, కోసుకున్నాము. ఎర్ర వంకాయ పొడుగుది. కొంచెం పొనగంటాకు కూడా ఉందండి, పొనగంటాకు కూడా కోసేసుకున్నాము. ఇక్కడ కొంచెం తోటకూర కూడా ఉందండి, కోసుకుందాము. ఇక్కడ దానిమ్మకాయలు కూడా కాస్తున్నాయి చూడండి. దానిమ్మకాయలు కూడా కాస్తున్నాయి. అంతా పోతుంది. ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. మొన్న చాలా కోసాం కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని, కోసేసుకున్నాము చిక్కుడుకాయలు. ఇగో చిక్కుడుకాయలు చూడండి, అంతా గింజే చిక్కుడుకాయకంతా. ఇది గోరింకాయ చెట్టు అండి, దీని మీద కలిపేసుకునేది ఇది. అవును, అట్టన్న ఇట్టన్న పెడితే కూడా ఉన్నాయి. కొన్ని చిక్కుడుకాయలు కోసుకున్నాము. ఈ రోజా చెట్ల మీద కూడా అల్లేసుకునేది ఇది. ఆడుతుందండి, అల్లేసుకుంటుంది. బాగా వస్తున్నాయి. ఇదంతా చిక్కుడు పూతే, చిక్కుడు కాయలు వదిన. చూడు గింజ అంతా మొన్న కోసాం కదా, ఆంటీ ఉండింది, మంచిగా కోసాం ఆ రోజు. మంచి చిక్కుడు. ప్రతి సంవత్సరం చిక్కుడుకాయలు బాగానే కాస్తాయి వదిన. పైకున్నాయి, కొయ్యాలి కదా. పోయిసారి స్టూల్ అన్నది తెచ్చాయి, ఈసారి స్టూల్ కూడా తేడా వచ్చేసాను వదిన. పైకి స్టూల్ తెస్తే కొంచెం పైకి ఎక్కి కోసేయచ్చు. ఇక్కడ కాకరకాయ కూడా ఉందండి, కాకరకాయ కోసుకున్నాము. ఇక్కడ కూడా పొనగంటాకు కూడా ఉంది, ఇంకొంచెం కోసేస్తాను. ఇక్కడ బీరకాయ వదినా. మా తొట్టులో ఆ బస్తాలు వేస్తున్నాను కదా ఫస్ట్, దాంట్లో ఉండింది ఒక బీర ఎత్తున్నాం. అవి కూడా వచ్చినాయి కానీ పాపం తీసి మళ్ళీ ఆ బుట్టల్లో వేసే లోపలికి పాపం అది ఎండిపోయింది. ఇక్కడ కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయండి, దొండకాయలు కోసుకుందాము. గోవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నానండి. రెండు కూర్చున్నాయి, బాగానే కాసినాయి. ఓకే, హార్వెస్ట్ అయిపోయింది. ఇగో ఈరోజు మా చిన్న హార్వెస్ట్ చూడండి. అయిగో దొండకాయలు, ఇగో ఇన్ని దొండకాయలు వచ్చినాయి చూడండి. చాలా దొండకాయలు వచ్చినాయి. చిక్కుడుకాయలు, కొన్ని బెండకాయలు, కీర, కాకరకాయ, గోవి 2 వచ్చింది, కొన్ని ముల్లంగి, ఒక బీరకాయ, పనగంటాకు, మెంతాకు, కొంచెం మునగాకు, ముల్లంగాకు వచ్చిందండి.
ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి అండి. ఓకే ఓకే, బాయ్, టాటా.